మీరిప్పుడు ఇంత సక్సెస్ అయ్యారు, ఇంత పేరు సంపాదించుకున్నారు. మరి మీ విజయాన్ని చూడ్డానికి అమ్మా, నాన్న ఉన్నారా? లేరు. అదొక్కటే బాధ. హ్మ్. మాకు అదొక్కటే బాధ. కానీ ఒకటి సంతోషం ఏంటంటే, హ్మ్. మా వాళ్ళందరూ కూడా ఏమని ఫీల్ అయ్యేవాళ్ళంటే, ఇంత అమాయకంగా ఉంది, ఎలా బతుకుద్దో ఏమో అని అలా అనుకునేవాళ్ళు. ఆ! నన్ను అందరూ. అలా అనుకునేవాళ్ళు. కానీ ఇవాళ ఇప్పుడు వాళ్ళందరూ పిచ్చి ముద్ద ఎలా బతుకుద్దో ఏమో అనుకున్నాము. కానీ నీకు దేవుడు ఇవాళ ఇంకో 10 మంది నిలబడుతుంది తను. అని ఆ అని అమాయకత్వమే ఇలా నిలబెట్టిందేమో. అంటే ఇంకేది కాకుండా పని చేసుకొని, పనిని నమ్ముకొని, మీ నవ్వుని నమ్ముకొని కదా! ఆ! ఏమో అని ఇప్పుడు మా అక్క, మా అన్నయ్య కూడా నా గురించి బాధపడేవాళ్ళు. హ్మ్. ఇది గాని. అంటే హ్మ్. వాళ్ళు చదువుకున్నారు. నాకేమో చదువు లేదు. ఆహా! లోక జ్ఞానము తెలీదు. ఏంటి అంటే బయట ప్రపంచం కూడా తెలీదు. హ్మ్. ఇది గాని. అంటే ఇప్పుడు ఒకదాన్ని ఎక్కడికన్నా పంపిస్తే మళ్ళీ అదే దారిన రాలేను. అలాంటి ఇది ఉండేది. అలా ఇది ఎవరు తోడు లేకుండా అసలు బయటికి ఇప్పటి వరకు ఎప్పుడు నేను ఒంటరిగా హ్మ్. వెళ్ళలే. ఇక హ్మ్. దాంతోటి ఇగ ఇప్పుడు అన్నీ కొంచెం పెళ్ళైనంక కొద్ది కొద్దిగా మా వారు, మా పిల్లలు హ్మ్. కొంచెం కొంచెం ఇప్పుడిప్పుడు కొంచెం వెళ్తున్నాను. అంటే ఇక్కడ బస్ ఎక్కిస్తే మళ్ళీ అక్కడ ఎవరో ఒకళ్ళొస్తారు. ఓకే. అట్లా ఆహాహా! కొంచెం. దాసరి సాయి కుమారి నాయుడు. హుహు. మీ పూర్తి పేరన్నమాట. అవును. ఏంటి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమా? మరి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు పిఠాపురంలో. మరి సపోర్ట్ చేస్తారా? తప్పకుండా. హ్మ్. బాగా అంటే బాగా ఇష్టం. అవునా? మా ఇంట్లో ఆయన ఏ వీడియో వచ్చినా గానీ హ్మ్. అసలు ఇంట్లో కేకలు, బొబ్బలు. ఆహా! ఈలలు అన్నీ బాగా ఏస్తారు. అవును. ఇష్టమా? బాగా. పవన్ కళ్యాణ్ అంటే బాగా. అంటే సినిమాల్లో ఆయన్ని చాలా మంది ఇష్టపడుతున్నారు కానీ పాపం రాజకీయ నాయకుడుగా పెద్దగా యాక్సెప్ట్ చేయట్లేదు. అంతే కదా! పోయినసారి 2 చోట్ల నిలబడ్డా పాపం ఓడిపోయారు కదా! ఈసారి ఆయనది ఎలా ఉంటుందనుకుంటున్నారు మీరు? మీరేదో ఒకటి ఉంటుంది కదా మనకు అంచనా. ఆ! వీటి గురించయితే నాకు పెద్దగా తెలీదు. నాకు తెలిసిన దాన్ని బట్టి ఏంటంటే, కలిసి ఉంటే కలదు సుఖం, హ్మ్. కలవకుంటే లేదు సుఖం హ్మ్. కదా! హ్మ్. ఆ ఇదిని నమ్ముతాను గాబట్టి, ఇప్పుడు కలిసి పనిజేస్తున్నారు కాబట్టి, హ్మ్. విజయం అనేది తప్పకుండా ఆహా! ఉంటదనేది నా బీజేపీ, అభిప్రాయం. టీడీపీ, జనసేన అవును. కలిపి. ఆ! ఆహా! ఆ! విజయం అనేది కంపల్సరీ మీ ఉంటది. కుటుంబంలాగా. అవును. అది నిజంగా హ్మ్. ఇప్పుడు మీకు ఒక మాట చెప్పనా? అది చిన్నప్పుడు చదువుకునేది. అది ఇప్పుడు నేను చెప్పొచ్చో చెప్పకూడదో తెలీదు. హ్మ్. మనం స్కూల్‌కెళ్ళినప్పుడు నేను చదువుకున్నది 4 తరగతి అయినా, హ్మ్. అది నాకు చదువుకున్నది ఇప్పటి వరకు ఏ పాఠం చెప్పమన్నా చెప్తాను నేను. హ్మ్. అంటే అంత ఇష్టం అన్నమాట చదువంటే నాకు. ఇప్పటికి మా ఆయన పంపించినా వెళ్తాను. అంత అలా అంతేనా? చదువంటే. స్కూల్‌కి, కాలేజ్‌కి ఎళ్ళిపోయి చదువుకునేంత ఇంట్రెస్ట్. ఇష్టం. ఒక ప్రతిజ్ఞ చెప్తారు గుర్తుందా మీకు? చిన్నప్పుడు స్కూల్‌లో భారతదేశం నా నా మాతృభూమి. మాతృభూమి, భారతీయులందరూ భారతీయులందరూ నా సహోదరులు. ఆ! నేను నా దేశమును ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తున్నాను. సుసంపన్నమైన, బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. ఆ! ఆ మాటల్లోని ఫీలు నన్ను హ్మ్. అదేంటంటే మనం ఏది చేయలేకపోయినా హ్మ్. ఇప్పుడు పెద్దలందరితో మర్యాదగా నడుచుకుంటాం హ్మ్. కదా! హ్మ్. జంతువుల పట్ల మంచిగా ఉంటాం. హ్మ్. అట్లా మన తల్లిదండ్రుల్ని గౌరవిద్దాం. ఉపాధ్యాయుల్ని, పెద్దలందరిని గౌరవిద్దాం. అట్లా అన్నీ అసలా ఆ ఇదంటే నాకు ఆ ప్రతిజ్ఞ అంటే చాలా ఇష్టం. హ్మ్. అది. అదేంటంటే చదువుకుంటేనే జ్ఞానం మరి అయన్నీ కరెక్టే కదా! అలాంటియన్నీ తెలుస్తాయి గదా! అలా ప్రతి ఒక్కరు ఉంటే ఒక నాయకుడు రావాల్సిన అవసరం ఉండదు. ఇది ఉండదు. నా ఉద్దేశం ప్రకారం అయితే. హ్మ్. కానీ మంచి ఇప్పుడు ఆయన సినిమాలు తీసుకోవచ్చు కదా! మంచిగా. కరెక్టే. ఆయన రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదు. ఆ! ఎవరైనా మంచి చేయాలని అలా అని చెడు చేస్తారనే ఒకరి ఇదని కాదు. హ్మ్. మంచి చేసే వాళ్ళకి ఎప్పుడూ కూడా దేవుడనేది ఎప్పుడూ తోడుంటాడు. హుహు. పవన్ ఇవాళ కళ్యాణ్ గారికి. కాపోతే రేపు, రేపు కాపోతే ఎల్లుండి, ఎల్లుండి కాపోతే అవతెల్లుండు. హ్మ్. అంతే. ఇంకా ఆయన అన్నేళ్ళు వెయిట్ చేయాలా పాపం? అహా! లేదు. డెఫినెట్‌గా గెలుస్తారు. గెలుస్తారా ఈసారి పవన్ డెఫినెట్‌గా కళ్యాణ్? గెలుస్తారు. అంటే మీలాంటి అభిమానులందరూ కలిసి ఖచ్చితంగా తప్పకుండా గెలుస్తారు. మీ ఓటు ఖచ్చితంగా ఇక్కడే ఉండుంటది 14 ఏళ్ల. లేదు. అక్కడే ఉందా ఆంధ్రాలో? ఆంధ్రాలోనే కాపోతే ఉంది. కృష్ణా జిల్లా. అంటే లేకపోతే ఎళ్లి లాస్ట్ ఇయర్ ఓటేయడానికెళ్ళలేదు. ఆహా! అమ్మ చనిపోయారప్పుడే. అంటే ఆహా! అమ్మకి హెల్త్ బాలేదు. అయ్యో! అమ్మకి హెల్త్ బాలేదు. అమ్మ పోయిన ఎలక్షన్ ముందులో 2019 హ్మ్. ఏప్రిల్ 17 చనిపోయారు. హ్మ్. ఏప్రిల్ 11న ఎలక్షన్ జరిగాయి కదా! అమ్మ అప్పుడు హాస్పిటల్‌లో ఉన్నారు. అమ్మ దగ్గర ఉండాల్సొచ్చింది. హుహు. వెళ్ళలేకపోయాము. హ్మ్. అప్పుడు మాకు అంటే వెహికల్ కూడా మంచి వెహికల్ లేదు వెళ్ళడానికి. హ్మ్. ఇది ఇక హ్మ్. అమ్మని తర్వాత తీసుకెళ్ళాము. అక్కడికి తీసుకెళ్ళి హ్మ్. ఇక అన్ని కార్యక్రమాలు అక్కడే జరుపుకుని తర్వాత తీసుకొచ్చామన్నమాట. అలాగా. అప్పుడు ఓట్లకెళ్ళలేకపోయాం. కానీ ఈసారికి తప్పకుండా వెళ్ళండి. ఎందుకంటే ఆ! ఇప్పుడు మీరు వెళ్తాను. ఇన్‌ఫ్లుయెన్షియర్ రేంజ్‌కొచ్చేసారు. మీరు 10 అవును. మందిని ఇప్పుడు ప్రభావితం చేయగలిగిన వ్యక్తి.
ఓటు విలువ కూడా తెలిసిన వ్యక్తి మీరు. అవును. అంటే అందరికి ఇలాంటి కారణాలతో చాలా మంది కూడా ఓటు వేయడానికి వెళ్ళట్లే చదువుకున్న వాళ్ళు కూడా. అవును. కాస్త మీలాంటి వాళ్ళు వెళ్ళినా గానీ అవును. అవేర్‌నెస్ లాగా కూడా ఉంటుంది. తప్పకుండా ఓటు వేయండి. వెల్ మీరు ఈ మధ్య ఒక ఈవెంట్ కి వెళ్లారు కదా! ఈవెంట్ కి వెళ్లారు. ఆ ఈవెంట్ కి మిమ్మల్ని గెస్ట్ గా పిలిచారు. దానికి చిరంజీవి గారొచ్చారు. మీ గురించి కూడా మాట్లాడారు. ఏంటి ఏం మాట్లాడారు ఆయన? ఆయన్ని చూసారా? కలిసారా? మాట్లాడారా? ఆహా! ఏంటి? లేదు. కలవలేదా? అంటే పక్కనే ఉన్నాను. హ్మ్. చూసాను. పక్కనే దగ్గరుండి. కాతే నెక్స్ట్ నాకు కూడా నా పేరుంది. నెక్స్ట్ నాకు కూడా ఇవ్వబోతున్నారు ఆయన. ఈ హ్మ్. లోపల కొంచెం అంటే స్టేజ్ మీదకి అందరూ రావటం వల్ల కొంచెం గందరగోళమైంది. అంతేలెండి. ఆ! కానీ మీ గురించి గందరగోళమైంది. మాట్లాడారా స్టేజ్ మీద ఏమన్నా? ఆహా! లేదు. మాట్లాడలేదు. అంటే ఓకే. అందరి గురించి మాట్లాడారు. హ్మ్. ఆయన మన ఒక్కరికి కాదు. కాదు ఆయన కదా! ప్రజల మనిషి, అందరి మనిషి అందరి నిజంగా. గురించి వచ్చారు. ఆయన నుంచి ఎన్నో మన విషయాలు అది ఆయన అంటే కూడా నాకు చాలా అంటే చాలా ఇష్టం ఇష్టం. చిరంజీవి ఆ! గారంటే. అసలు ఆయన యాక్టింగ్ ఏంటి, ఆయన డాన్స్ చేస్తే హ్మ్. అసలు నా 2 కళ్ళు అప్పచెప్పేస్తా అసలు. ఆ! ఆయన డాన్స్ అంటే ఆయన అసలు యాక్టింగ్ ఆయన వస్తుంటే ఒక సింహంలాగా ఉంటదసల. అంత ఆ ఇష్టమా కప్పులి చిరంజీవి గారంటే? మామూలు ఇష్టం కాదసలు. ఆ! బాగా అంటే బాగా ఇష్టం. హ్మ్. ఇంకో విషయం చెప్పనా? హ్మ్. ఆయన సినిమాలకెళ్ళి హ్మ్. నేను 3 సార్లు 3 వస్తువులు పోగొట్టుకున్నా. 3 సార్లు 3 వస్తువులు పోగొట్టుకున్నా. కానీ మాట్లాడే ఛాన్స్ వస్తే ఖచ్చితంగా చెప్పేస్తారనుకుంటా ఈ మాట. అసలు ఏం పోగొట్టుకున్నారు? 'ముఠా మేస్త్రి' సినిమాకెళ్ళినప్పుడేమో 1995లో హ్మ్. ఆ డేట్ ఎందుకు గుర్తుందంటే, మా అక్క వాళ్ళ పెళ్లయిపోయింది. ఆ రోజు ఏదో ఇది జరిగింది. 1995 అది ఎప్పుడు ఇదొచ్చిందో తెలీదు గాని నాకు. ఖచ్చితంగా అయితే 1995. అప్పుడు ఆ ఇయర్‌లోనే 3 వస్తువులు పోగొట్టుకున్నా. హ్మ్. 'ముఠా మేస్త్రి' సినిమాకెళ్ళేమో పర్స్ పోగొట్టుకున్నాం. హ్మ్. ఒక్కళ్ళమే కాదు మా అమ్మ, నేను. మా అమ్మకి కూడా పిచ్చి. హ్మ్. మా ఇంట్లో అందరికి చిరంజీవి గారంటే మామూలుగా గాదు. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, ఆ! ఆ! మళ్ళీ నాగార్జున గారు, పవన్ కళ్యాణ్ గారు. హ్మ్. మామూలు పిచ్చి గాదు. ఆహా! ఇండ్ల అట్లా వెళ్తుండే. బాలకృష్ణ గారి సినిమాలు కూడా వదలం. వెంకటేష్ గారి సినిమాలు కూడా వదలం. ఆ! నాగార్జున గారికి కూడా వదలం సినిమాలు. అంత ఆ! ఇష్టం బాగా. ఓకే. అట్లా వెళ్తుండంగా పర్స్ పోగొట్టుకున్నాం అప్పుడు. హుహుహు. హ్మ్. రెండోసారేమో ఏం సినిమా అంటే ఇది 'అల్లుడా మజాకా'. ఓకే. ఆ! 'అల్లుడా మజాకా' సినిమా లక్ష్మి గారి సినిమా. ఆ! లక్ష్మి గారును, రమ్యకృష్ణ గారు, రమ్యకృష్ణ, రంభ గారు రంభ. ఆ! ఉంటారు. ఆ సినిమాకెళ్ళేమో ఇవి పోగొట్టుకున్నా. చెవి కమ్మలు పోగొట్టుకున్నా. దుద్దులు. అది అవి కమ్మలు ఇచ్చేత్తానికి నేను సంవత్సరంన్నర కష్టపడితే నాకు చెవి కమ్మలొచ్చినియి. కాశీకి వెళ్తే ఏదో ఒకటి వదిలేసి వస్తారంట. మీరేమో చిరంజీవి సినిమాలకెళ్ళి పోగొట్టుకొని వచ్చేసినట్టున్నారు. కానీ పోగొట్టుకున్న ఆ ఇది ఆనందం ఆ సినిమా పోగొట్టుకున్నా గాని చూసిన ఆ ఫీల్ రాలా. ఆయన సినిమా అన్ని సార్లు. హ్మ్. 'ముఠా మేస్త్రి' అయితే 3 సార్లు చూసాం. హ్మ్. 'ముఠా మేస్త్రి' సినిమా అయితే 3 ఓకే. సార్లు. ఆహా! అంత ఇష్టం 'ముఠా మేస్త్రి' సినిమా అంటే. ఆహాహా! చాలా అంటే చాలా ఇష్టం. ఈ మధ్య సీరియల్స్ ఆఫర్స్ కూడా వచ్చినట్టున్నాయి మీకు. నటించమని ఏమైనా అడిగారా ఏంటి? ఖాళీ లేదు నాకు. అడిగారా? అడిగారు గానీ ఖాళీ ఆ! లేదు.